స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రజానికం ప్రతి ఒక్కరూ తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. మీడియా సమావేశంలో టీడీపీ నేతల ఆగ్రహం. చుడా పరిధిలోని నేతలు, అధికారుల సహకారంతో నగర అభివృద్ధికి అన్ని విధాల చర్యలు చేపడతాం. చుడా చైర్మన్ కటారి హేమలత. అరగొండ చిత్తూరు రహదారిలోని సత్తార్ బావి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొని 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. వార్తల్లోని వివరాలు. రోడ్లు, రహదారులు అభివృద్ధి చెందితేనే ప్రాంతం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో చిత్తూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దామనే అంశంపై ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధ్యక్షతన అభివృద్ధి కమిటీ సభ్యులు, మేధావులు హైరోడ్ విస్తీర్ణంలో బిల్డింగ్లు కోల్పోతున్న యజమానులతో సుదీర్ఘ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్లు విస్తారంగా ఉంటే అభివృద్ధికి బాటలు వేయగలమని, గత కొన్ని సంవత్సరాలుగా ఒకే విధమైన రోడ్లు ఉండడం వల్ల చిత్తూరు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. పెరిగిన జనాభా, వాహనాల రద్దీ కారణంగా చిత్తూరు హైరోడ్డు ఇరుకుగా తయారైందని, ఈ రోడ్డును విస్తరించకపోతే చిత్తూరు నగరం అభివృద్ధికి నోచుకోదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రోడ్డు విస్తీర్ణంలో భవనాలు కోల్పోయే యజమానులకు పరిహారంతో పాటు టీడీఆర్ బాండ్లు ఇస్తామని, వీటిని ఎక్కడైనా విక్రయించుకోవచ్చునని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలలో బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చినట్లు వెల్లడించారు. టీడీఆర్ బాండ్లపై అపోహాలు వద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి యజమానులకు ప్రోత్సాహకాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మేయర్ అముద, ట్రైనీ కలెక్టర్ హిమవంశి, ఆర్డీఓ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే మనోహర్, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మన ఇంటిని మనం ఎలా అభివృద్ధి చేయాలి, లేదా నాకు నేను ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచిస్తామో, సమాజం కూడా అభివృద్ధి చెందాలి, ఊరు అభివృద్ధి చెందాలి, ఊరు అభివృద్ధి చెందితే మనం కూడా అభివృద్ధి చెందుతాము అనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంది. అది మేబీ అప్పుడైనా మాట్లాడడం ఒక 2-3 చూసినప్పుడు అనిపించింది, మేము మొత్తం కోల్పోతున్నాం అన్నారు. ఖచ్చితంగా మీరు ఎవరైతే కోల్పోతారనే భావనలో ఆ లిస్టు ప్రకారం ప్రతి ఒక్క ఇంటికి నేను వచ్చి మీ కష్టాన్ని నిజాయితీగా తెలుసుకొని ఏ రకంగా మీకు న్యాయం చేయగలిగితే అది మీరు సంతోషపడతారో ఆ రకంగా మంచి నిర్ణయం తీసుకొని మీ ఆస్తులంతా రోడ్డు వేయడానికి ఇచ్చేది జరుగుతుంది. తప్పితే నేనేమి ఏకాఏకంగా వచ్చి మీ రోడ్లన్నింటినీ వైడనింగ్ చేసేది మీ ఆస్తులు పెట్టుకునేటైతే కాదు. ఫస్ట్ అది ఒక్కటి మీరు అందరూ తెచ్చుకోవాలి. ఎమ్మెల్యే కోసమో, ఎమ్మెల్యే ఫ్యాక్టరీకో, హోటల్కో, ఇంటికో నాకు ఇస్తా ఉండేది. ప్రతి ఒక్కరికి ఈ ఊరు పైన హక్కు ఉంది. మీ ఇంట్లో కూడా మీకు 100 అడుగులు రోడ్డు వచ్చి 100 అడుగులే మిగిలినా కూడా దానిని మంచి రేటుగా అమ్ముకొని వాళ్ళకి ఇంకెక్కడైనా కూడా అనుకూలంగా ఉంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసే విధంగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మీరు ఎవరైతే ఇప్పుడు ఆ 30 feet 40 feet మా ముందు మొత్తం వెళ్ళిపోతుంది అంటారో, నాగేంద్ర గారు ఇక్కడే ఉంటారు. మీ సమస్యను ఇంకా 1 గంట విని మీకు అందరికీ న్యాయం చేసే విధంగా రేపండి. యాజ్ ఎమ్మెల్యేగా నేను కలెక్టర్ గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఈ ఇంటికి ఇక్కడ మాట్లాడి అక్కడ కూర్చొని ఎమ్మెల్యే గారు ఒక 1-2 hours మనం దీనిపైన డిస్కస్ చేసి ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుందో మాట్లాడుతున్నాం. అంటే అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ప్రజల కష్టాలను అర్థం చేసుకునే ఒక కలెక్టరు, ఈ ఊరికి మంచి జరగాలని ఆలోచించే ఒక ఎమ్మెల్యే మీకు దొరకడం మీ గొప్పని నేను భావిస్తాను. ఈరోజు టీడీఆర్ ఈరోజు పద్ధతి కాదు. సో టీడీఆర్ సంబంధించి కూడా నేను 2 క్వశ్చన్స్ అడిగాను. సో నేను 2 క్వశ్చన్స్ ఒకటి మీరు ఆన్సర్ ఇస్తాను. ముందుగా నేను కొన్ని పాయింట్స్ రేస్ చేస్తాను.
చిత్తూరు జిల్లా పాపులేషన్ చూస్తే 20 లక్షల పాపులేషన్. దీంట్లో రూరల్ ఏరియాలో సుమారుగా ఒక 80% వరకు ఉంటారు. ఈ సిటీస్లో ఒక 5 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 5 మున్సిపాలిటీలు చూస్తే ఒక 20% పాపులేషన్. సో మామూలుగా మీరు చాలా హైవేస్ చూశారు, చాలా హైవేస్ కట్టున్నాం, చాలా హైవేస్ నుంచి మీరు ప్రతిరోజు పలాయనం చేస్తుంటారు. ఈ హైవేస్ ఎట్లా డెవలప్ అయినాయి? ఎవరైనా ఒక భూమి ఇచ్చారు, రైతులకు భూమి ఇస్తారు, ఆ రైతుకి కష్టం. కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రతి ఒక్క వారం కనీసం 30-40 రైతులు వస్తుంటారు. వాళ్ళకి ఈ ల్యాండ్ సమస్య ఉంటాయా, వాళ్ళు భూమించారు, కాంపన్సేషన్ సరిగా రావాలా, కాంపన్సేషన్ ఇంకా ఎక్కువ కావాలి, అటువంటి సమస్య ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ రోడ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, హైవే డెవలప్మెంట్ ఎప్పుడూ జరగాలి. ఎప్పుడూ ఒక వ్యక్తి భూమి కష్టం కాదు. ఇది ఒక రూల్ అండి. చిత్తూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని చుడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిత్తూరు జిల్లాతో పాటు చుడా పరిధిలోని అన్ని మండలాలలో పచ్చదనం, రోడ్లు, లేఅవుట్లు, ఇతర అన్ని రకాలైన అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో కేవలం కార్యాలయం మాత్రమే ఉండేదని, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చుడా కార్యాలయం అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. అభివృద్ధి అంటే ఏంటో తెలుగుదేశం ప్రభుత్వంలో చూపిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సహకారాలతో మరింత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 23 మండలాలు చిత్తూరు కార్పొరేషన్తో కలిపి కూడా అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్ పనులు చేయదలుచుకున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే జంక్షన్స్, హైవే జంక్షన్స్ డెవలప్మెంట్స్ కానీ, దాని బ్యూటిఫికేషన్స్ కానివ్వండి. మెయిన్ థింగ్ లాస్ట్ మీటింగ్లో కూడా మినిస్టర్ గారు అలాగే మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆర్ఓ ప్లాంట్స్ ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో అక్కడ ప్లేస్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఈ 6 కాన్స్టిట్యూషన్లో కూడా వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. ప్రస్తుతానికి ఎక్కడైతే అత్యవసరంగా ఉన్నాయో వాటిలో ఫస్ట్ విడతగా కొన్ని చోట్ల వాటిని ఎస్టిమేషన్స్ వేసి కూడా పెట్టాలనుకుంటున్నాము. తర్వాత ఇంకా నీటిని బట్టి అక్కడక్కడ ప్లేస్ చేస్తాము. ఇప్పుడే మన పూతలపట్టు రంగంపేట క్రాస్ దగ్గర అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వాళ్ళు ఆ యొక్క సంఘం వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆ జంక్షన్ని డెవలప్ చేస్తే అటు హైవేకి ఇటు పిల్లర్కి వెళ్ళే రోడ్లో ఇంకా మంచిగా ఉంటుంది, వాళ్ళ నిధులు వాళ్ళ దగ్గర లేదు అనేసి కూడా చెప్పడం జరిగింది. సో వాటిని కూడా పరిశీలిస్తాము. అలాగే మన ముగిలి టెంపుల్ దగ్గర ఎంట్రన్స్లో మన హైవేకి ముగిలికి వెళ్ళే సర్వీస్ రోడ్లో కూడా అక్కడ ఆర్చ్ కానివ్వండి, అక్కడ దగ్గర 30 సెంట్లు ఆ ల్యాండ్లో కూడా పరిశీలించి అక్కడ సుందరీకరణ కూడా చర్యలు చేపట్టాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు గత ప్రభుత్వంలో పేరుకు చుడా అనేసి కానీ నిధులు కానివ్వండి డెవలప్మెంట్గా ఏం చేసింది లేదు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి మన ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి అనేది మేము త్వరలో నుంచి కూడా చేసి చూపిస్తాము. మనకి ఏదైతే మురకంపట్టు దగ్గర ఉందో వాటిని ఒక నెల లోపల వాటిని ఆ ఎంఏజీ లేఅవుట్ కూడా ప్రారంభించదలుచుకున్నాం. అది పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి స్వచ్ఛందంగా కొనుక్కునేలాగా ఒక అప్రూవ్డ్ లేఅవుట్ని ఏర్పాటు చేస్తే నగర వాసులందరికీ కూడా దాన్ని అందుబాటులో తీసుకురావడానికి కూడా ఇప్పుడే బీసీ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. మీటింగ్ పెట్టాము. ఆర్డీఓతో అందరితో మాట్లాడి అక్కడ ఒక ఇద్దరిది హైకోర్టు కేసెస్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయించుకొని వితిన్ 1 or 2 monthsలో కూడా దాన్ని తొందరగా కూడా ఆ పనులు స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రకంగా 1 by 1 మన చుడా పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో కూడా చుడా తరఫున ఇంకా కూడా ఏదైతే సిట్టింగ్ టేబుల్స్ కానివ్వండి, అలా గ్రీనరీ పార్ట్స్ పెట్టడం కానీ అవన్నీ ఆల్రెడీ అవి టెండర్లు కూడా అయిపోయి తొందరలోనే ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని డెవలప్మెంట్స్, లేఅవుట్ అప్రూవల్స్ కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ వచ్చాయి. ఎల్ఆర్ఎస్ కూడా మార్చ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైతే అప్రూవల్ తీసుకోదలుచుకున్నారో ఇప్పుడు ఇంకా
ఎక్కువ టైం లేకుండా తొందరగా కూడా అయిపోయేలాగా కూడా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. దట్టు లోపల లింక్ రోడ్స్ కూడా ముందు 40 ఫీట్ ఉండేది, ఇప్పుడు 30 ఫీట్కే కూడా తగ్గించడం వల్ల ఇంకా లేఅవుట్లు ఎక్కువ ప్లాట్స్ వేసుకునే ఛాన్సెస్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరైతే లేఅవుట్స్ వేయాలనుకున్నారో వాళ్ళు అప్రూవల్ తీసుకొని వేస్తే ఎలాంటి ఇబ్బంది ప్రజలకు ఉండదని కూడా నేను తెలియజేస్తాను. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది 420 అని చెప్పడం మంచి పద్ధతి కాదని అన్నారు. చంద్రబాబు నాయుడుది అభివృద్ధి విజన్ అని, జగన్మోహన్ రెడ్డిది దోపిడీ విజన్ అని చురకలంటించారు. అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతోందని, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పాలనను ఎన్డీఏ కూటమి చేస్తోందని స్పష్టం చేశారు. కూటమి ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాల అమలు ప్రారంభమైందని, పెన్షన్లు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచడంతో పాటు పెంచిన పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖున అందజేస్తున్నట్లు గుర్తు చేశారు. అలాగే రాష్ట్రంలో కుంభకోణాలు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుంభకోణాలకు బ్రాండ్ అంబాసిడర్ జగనే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కుంభకోణాలు ఒకటొకటి ఆధారాలతో వెలుగులోకి వస్తున్నాయని, దీన్ని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలను జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చురకలంటించారు. ప్రస్తుతం జగన్ తన పార్టీతో పాటు నాయకులను, క్యాడర్ను నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇప్పటికైనా జగన్ తన పద్ధతిని మార్చుకోవాలని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వెంకటీల సురేంద్ర కుమార్, సప్తగిరి ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, నాయకులు ధరణి, గోపాల్, సురేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెన్షన్ కట్ చేస్తున్నామని చెప్పారు. ఇంతవరకు ఒక పెన్షన్ కూడా కట్ చేయలేదు. మీ ప్రభుత్వంలో అనర్హులకి అందరూ కూడా సుమారు 3.5 లక్షల పైగా 4 లక్షల వరకు అనర్హులకు పెన్షన్ ఇచ్చారు. అవన్నీ కూడా దానిపైన విచారణ చేయమని చెప్పి ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు కుంభకోణాల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే ఆయన ప్రశ్నిస్తాను, కుంభకోణాలంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే కుంభకోణాలు. మీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎక్కడ చూసినా కుంభకోణమే. ఇసుక కుంభకోణం, మట్టి కుంభకోణం, శాండ్ కుంభకోణం, అదేవిధంగా మద్యం కుంభకోణం, పేదల బియ్యం పీడిఎస్ బియ్యం పెద్ద ఎత్తున కుంభకోణం, ఎర్రచందనం కుంభకోణం, లాస్ట్లో ఫైబర్ నెట్లో కుంభకోణం. ఏ శాఖలో చూసినా కూడా కుంభకోణం మయంగా మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కుంభకోణాలన్నీ కూడా ఆధారాలు సహా బయట వస్తున్నాయి. దీన్ని చూసి తట్టుకోలేకుండా మీ కుంభకోణాల నుంచి ప్రజలను మరలించడం కోసం ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం ఏదో కుంభకోణం జరిగిపోయిందని చెప్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డి ఒకటే సవాల్ చేస్తున్నాం, నీ దగ్గర ఏమాత్రం ఆధారం ఉన్నా ఈ 6 నెలల్లో ఎక్కడైనా కుంభకోణం జరిగి ఉంటే బయట పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీ ప్రభుత్వ పాలన చెందిన కుంభకోణాలపైన సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈరోజు మేము గట్టిగా డిమాండ్ చేస్తాం జగన్మోహన్ రెడ్డికి. మీ కుంభకోణాలంటే మీరు ఒక పెద్ద జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలకు ఒక అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్ మీరు. ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ కూడా మీరు చేసిన కుంభకోణాలు ఏ ప్రభుత్వం జరిగి ఉండవు. అన్నీ బయట వస్తాయి. కొన్ని రోజులు వేచి చూడండి. చేసిన పాపాలు కూడా ఎక్కడికి పోవు, తగిన శిక్షలు అనిపించాల్సి వస్తుందని సందర్భం తెలియజేసుకుంటూ, ప్రశ్నించేవారిని అనదొక్కుతున్నారు అంటున్నారు. ఎవరిని కూడా ప్రశ్నించేవారిని అనదొక్కడం లే. ఈరోజు మీ వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు, ఎవరిపైన మేము యాక్షన్ తీసుకోవడం లేదు. ఎవరైతే సోషల్ మీడియాలో సైకోలుగా ఉండి మహిళలపైన అదేవిధంగా చిన్నల పిల్లలపైన మరి ఘోరమైనటువంటి తప్పిదాలు చేశారో, మరి ఆ రోజు వాళ్ళ అసభ్యంగా మాట్లాడారో వారిపైన మాత్రం చర్యలు తీసుకుంటారు తప్ప ప్రభుత్వ విధానాలపైన విమర్శించే వారిని ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంబంధం తెలియజేసుకుంటూ, అరగొండ చిత్తూరు రహదారిలోని సత్తారు బావి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
తవనంపల్లి మండలం ముత్తరపల్లి గ్రామానికి చెందిన సాయి తేజ తన ద్విచక్ర వాహనంలో అదే మండలానికి చెందిన మైనం గుండ్లపల్లి ప్రసాద్ రెడ్డి కుమారుడు హర్షతో పాటు ద్విచక్ర వాహనంపై చిత్తూరు సమీపంలోని సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఆర్టీసీ బస్సును తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో విద్యార్థులు దుర్మరణం చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతి చెందిన విద్యార్థుల మృతదేహాలకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల 2 విద్యార్థులు ఆటోని ఢీకొని మృత్యువాత పడ్డారని, వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. సత్తుబావి గ్రామ సమీపంలో ముందు పోతున్నటువంటి ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్నటువంటి ఆటోని ఢీకొట్టడం జరిగింది. ఆ 2 స్టూడెంట్స్ కూడా హెల్మెట్స్ ధరించలేదు. వాళ్ళ యొక్క వెహికల్ స్పోర్ట్స్ R15 వెహికల్ చాలా స్పీడ్గా వచ్చారు. ఆ స్పీడ్కి వాళ్ళు బ్రేక్ వేస్తే 2 వీలరు అడ్డం తిరిగేసి దాదాపు ఒక 50 మీటర్స్ శ్రీనాపల్లి నుంచి దూరంగా పోయి పడింది. ఇది కేవలం వాళ్ళకు గాయాలయ్యి హెల్మెట్స్ ధరించడం వల్ల గాయాలయ్యి చనిపోయినారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్కూల్ యజమానులకు, తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పోలీస్ తరఫున మనం ఏంటంటే ఎవరైనా స్టూడెంట్స్ 2 వీలర్స్లో కాలేజ్కి వస్తుంటే హెల్మెట్ లేకపోతే మీరు వాళ్ళ యొక్క వాహనాలని 2 వీలర్ని అలో చేయొద్దండి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. కొద్దిగా నిర్ణయాలు కఠినంగా ఉన్నా కూడా మనము దీన్ని అమలుపరిస్తే భావి తరాల సంబంధించినటువంటి పిల్లకాయల యొక్క ప్రాణాలను కాపాడిన వల్ల అవుతుంది. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ తెలిపారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని జ్యోతిరావు పూలే భవన్ నందు గల డిఆర్డీఏ సమావేశపు మందిరంలో డిఆర్డీఏ జిల్లా సమైక్య 21వ వార్షిక మహాసభ నివేదిక కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కలెక్టర్ విచ్చేయగా డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు సుకన్యతో కలిసి జిల్లా సమైక్య మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ జిల్లాలలో పనిచేయడం నాకెప్పుడూ ప్రత్యేకంగా ఉంటుందని, అందులోనూ డిఆర్డీఏ కార్యక్రమాలకు హాజరు కావడం చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. మహిళా సాధికారత అభివృద్ధికి డిఆర్డీఏ ముఖ్య పాత్ర పోషిస్తుందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అనేక పథకాలు అమలు అవుతున్నాయని, వీటిని జిల్లా సమైక్యలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ, మండల, జిల్లా సమైక్యలలోని మహిళలు అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని, ఆ దిశగా పనిచేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయం ఉపాధిలో భాగంగా వ్యాపారాల నిమిత్తం రుణాలు బ్యాంకుల ద్వారా అందించి వారికి తోడ్పాటును అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీడీ రవికుమార్, డిపిఎంలు రవికుమార్, ఏపీఎంలు మధు, సుబ్బారెడ్డి, అరుణ, జ్యోతి, హేమ మహిళలు పాల్గొన్నారు. చేస్తున్నారు కదమ్మా. నేను అక్కడ విజిట్ చేశాను. అక్కడ చాలా ఒక 150 హౌస్ హోల్డ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ ఆర్ట్. దాని గురించి అది మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దాని గురించి నేను సెల్ఫ్ స్టేట్ వైడ్ డైరెక్టర్ సిఇఓ సార్తో మాట్లాడాము, ప్రపోజల్ పంపించాము క్లస్టర్ డెవలప్మెంట్కి. అలాంటి మనకు కొన్ని దేని గురించి అయినా చేస్తున్నారు అని తెలిస్తే మీరు మా దృష్టికి తీసుకొస్తే దాన్ని స్టేట్ లెవెల్కైనా నేషనల్ లెవెల్కైనా పంపించారు ఫండ్స్ మీకు ఇప్పించాలని ఉంటుంది. కాకపోతే మీరు ముందు అలాంటివి ఏమన్నా మా దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా మనకు పలంనేరు దగ్గర టెరకోట టాయ్స్ చేస్తున్నారు. మళ్ళీ ఎస్ఆర్పురం దగ్గర జాగరీ యూనిట్స్, ఇలాంటివి చిన్నవి వాటికి మీకు ఏదైనా స్కీమ్ కింద పిఎంఈజీపీ కింద మీకు లోన్స్ ప్రొవైడ్ చేసి స్మాల్ బిజినెస్ యూనిట్స్ని మీరు కొంచెం ప్రాఫిటబుల్గా నడిపిస్తే, ఇదివరకు మేడం చెప్పినట్టు ఎన్పిఎస్ ఇస్ అ బిగ్ ఇష్యూ. మీరు బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని మనం కట్టకపోతే వాళ్ళు ఇక ముందు కూడా మనకు ఇవ్వడానికి ముందుకు రాదు. దానివల్ల నష్టపోయేది మనమే. మన
గ్రోత్ అనేది ఇప్పుడు ఈ 1,00,000, 2 లక్షల దగ్గర ఆగిపోకూడదు కదా. ఇంకా మనం 10 లక్షలు, 2 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అంటే ఎంత అభివృద్ధి చెందగలిగితే అంత అభివృద్ధి చెందాలి, అంత స్కేల్ అప్ చేయాలి, అంతమందికి ఎక్కువ మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడానికి చూడాలి. సో కాబట్టి మనం టైమ్లీ లోన్స్ తీసుకున్నవి కట్టేయడం మనకు ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఏపీఎంస్, సిసిస్ తో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. కోఆర్డినేట్ చేసుకుని మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీరు మీ లెవెల్లో తీర్చుకోవాలి. మీ దగ్గర తెగలేదు అని అంటే మీరు పీడీ మేడం దగ్గర కానీ, నా దగ్గర కానీ, కలెక్టర్ సార్ దగ్గర కానీ తీసుకోండి. వీ విల్ ఆల్వేస్ సపోర్ట్ యూ ఇన్ దట్. చిత్తూరు ప్రజల క్షేమార్థం హిజ్రాలు చిత్తూరు నగరం గిరింపేటలో వెలిసిన శ్రీ దుర్గమ్మ వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక చౌడేశ్వరమ్మ ఆలయం నుంచి సారి తీసుకువెళ్లి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా హిజ్రాలు మాట్లాడుతూ తమకు నగదును అందించే వ్యాపారస్తులు ప్రజల మేలు కోరుతూ ఏటా దుర్గమ్మ వారికి పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం అమ్మవారికి పూజలు చేసి అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు. చిత్తూరు ప్రజలందరూ బాగుండాలని, అందులో తాము ఉండాలని వారు ఆకాంక్షించారు. లేదు ఒకరే వాటర్ బయట లాడే ఉండదు. ఏమా వాటర్ బయట పెట్టే చిత్తూరు ప్రజలందరికీ ధన్యవాదాలండి. నేను మా ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నాము. మేము దీపావళి కలెక్షన్ చేసినాము. వ్యాపారస్తులకు కానీ, చిత్తూరులో ఉండే వ్యాపారస్తులకు కానీ, పోలీసు బృందానికి కానీ, ఎమ్మెల్యేకి కానీ, గవర్నమెంట్ దీంట్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ప్రతి ప్రజలకి వ్యాపారస్తులందరి కోసరము మేము దుర్గమ్మకు వచ్చి మేము అభిషేకాలు చేసి పొంగళ్ళు పెట్టి నైవేద్యం చేసి అన్నదానాలు చేస్తున్నాము. మీ వ్యాపారాలంతా వందల వేలకి వేలు లక్షలకి లక్షలు పోసిన వాళ్ళు కోట్లు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందులో మేముండాలి. అందరూ సహకరించి మా అన్నదానాన్ని స్వీకరించి అందరూ రావాలని కోరుకుంటాం. ఇంకెవరన్నా సంబంధించిందే మన చిత్తూరులో ఉండే ప్రతి ఒక్కరికి సంబంధించిందే. మీరందరూ బాగుండాలి, మీలో మేము ఉండాలి. మనస్ఫూర్తిగా దుర్గమ్మ వారికి అన్నదాన కార్యక్రమాలు, పొంగళ్ళు పెట్టి సారీలు ఇచ్చి మేము మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నాము. దీపావళి అయిన తర్వాత దగ్గరలో చేసి ఉండాలి. మాకు ఒక ప్రాబ్లం వల్ల చేయలేకపోయినాము. ఇప్పుడు ఈ రోజు చేసుకుంటున్నాం. FLN సర్టిఫికేట్ కోర్సులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని DYEO చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలోని కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు, ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులకు, ICDS సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వారికి ఉత్తమ నైపుణ్యం, సామర్థ్యాలు విద్యార్థుల్లో పెంపొందించడానికి, వృత్తి నైపుణ్యాలు పెంపొందించడానికి శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణ సద్వినియోగం చేసుకొని
తరగతి గదిలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. FLN ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పుడు ECCE అంటే ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులకు ఈ ప్రోగ్రాం జరుగుతోంది. ఈ ప్రోగ్రాం మనకు 3 రోజులు జరుగుతుంది. 19, 20, 21 లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుగుతోంది. ఈ ప్రోగ్రాంలో అందరూ ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు అంటే అంగన్వాడీ ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఏమైతే నేర్చుకుంటున్నారో అది వాళ్ళు ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్స్లో ఇంప్లిమెంట్ చేసి విద్యార్థులకు చక్కగా వాళ్ళ భవిష్యత్తుకు మీరందరూ కూడా పునాది వేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ బాగా స్ట్రెంగ్తన్ అయితే ఆటోమేటిక్గా ప్రైమరీ స్కూల్స్ తద్వారా హై స్కూల్స్ అన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా విజయవంతం చేసి చక్కగా ఈ ప్రోగ్రాం జరిగేందుకు అందరూ కూడా ICDS డిపార్ట్మెంట్ కానీ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ సర్వశిక్ష వాళ్ళు కానీ అందరూ కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రోగ్రాం విజయవంతం అవుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం అభిషేక సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ హైకోర్టు జస్టిస్ వేణుగోపాల్, సినీ నటుడు అఖిల్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చూసుకోండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.